జెండాను జతకట్టడమే వారి ఎజెండా. జనం కొండల్లో కొడి కట్టడమే జగన్ ఎజెండా. ఎన్నికల భాగంగా గౌరవనీయులు శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ కావాలి మనకు వచ్చినాడు. జగనన్న తర్వాత జగనన్న అంతటి వాడు విజయసాయన్న. అది మన అదృష్టం. ఈరోజు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దానికి డైరెక్ట్ గా మనకి విజయసాయన్న మనతో ఉన్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని మంచి మెజార్టీతో గెలిపించి విజయసాయన్న కూడా మనం విజయసాయన్నని జగనన్నకి గిఫ్ట్ గా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా మూడోసారి నాకు జగనన్న ఆశీర్వాదంతో టికెట్ కావడం జరిగింది. మీరు 2 సార్లు 2014, 2019లో కూడా నన్ను ఆశీర్వదించారు. ఈరోజు మూడోసారి కూడా తప్పకుండా ఆశీర్వదించి మంచి మెజార్టీతోటి జగనన్నకి కానుకగా ఇవ్వాలి, మరి మన గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మాతయ్య అన్న మొదటి నుంచి కూడా మనకు అధికారం రాగానే మా ఊరికి ఒకటి చేయాలి, రోడ్డు ఒకటి వేయాలి అని అడుగుతున్నాడు. అదేవిధంగా ఈ రోడ్డుని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్ కూడా కొన్ని చేయించడం జరిగింది. తప్పకుండా మన గ్రామాల్లో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఒక పక్క రామాయపట్నం పోర్టు, ఒక పక్క ఫిషింగ్ హార్బర్ ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేసేదానికి ఫౌండేషన్ స్టోన్ మాత్రమే వేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫౌండేషన్ స్టోన్ వేసిన 1.5 సంవత్సరంలో అవి కంప్లీట్ చేసి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తప్పకుండా జగనన్న ఈ రాష్ట్రంలో మనం మరీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. కాబట్టి తప్పకుండా మీరు మంచి మెజార్టీ తోటి విజయసాయనని నన్ను గెలిపించి జగనన్నకి కానుకగా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి జగనన్నని మగా